తూతూ మంత్రంలాగా ఈ సర్వేలు చేసి తప్పుడు సర్వేలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు తప్పని చెప్తున్నారు. రెండోది గత ప్రభుత్వం చేసిన తప్పని వీళ్ళు అంటున్నారు, ఇప్పుడు చేసిన తప్పని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ సర్వేలు మళ్ళీ ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, గత ప్రభుత్వం చేసిన అధికారులు కావచ్చు, ఇప్పుడు చేసిన అధికారుల మీద నమ్మకం లేదు కాబట్టి అవసరమైతే పక్క రాష్ట్రంకి వెళ్ళి తెప్పించుకొని సర్వే చేయించుకుందాం. అప్పటి వరకు ఏదైతే మీరు ఎన్నికల వాగ్దానం చేశారో ఆ 42% అనే విధానంతో మీరు ముందుకెళ్ళండి. ఆ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్, కులగణన కూడా కంప్లీట్ అయిందనే వాక్యాలని మీరు ఎలా చూస్తారు? నేనేమంటున్నా అంటే కులగణన కంప్లీట్ అయితే కొన్ని వర్గాలు ఎట్లా తగ్గిపోయారు, కొన్ని వర్గాలు ఆటోమేటిక్ ఎట్లా పెరిగిపోయారు, ఇది ముఖ్యం కదా. మెజారిటీ వర్గాలను తగ్గించి మైనార్టీ వర్గాలను పెంచి దీనిలోనే లోపభూయిష్టమైన సర్వే అని అర్థమవుతుంది. కాబట్టి ఇది మొత్తం తప్పుల తడక ఈ సర్వే. దీన్ని వెంటనే రద్దు చేసి పక్క రాష్ట్రం అధికారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పరిపాలన నైపుణ్యత లేదు, పరిపాలన దక్షత లేదు. కాబట్టి మీ అధికారులకు మీ మీద నమ్మకం లేదు, మీ మీద అధికారులకు నమ్మకం లేదు. కాబట్టి ఈ సర్వేని నికాసుగా నిజాయితీగా సర్వే జరగాలంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి అధికారులను తెచ్చుకోండి. వర్గీకరణ పైన కానీ బీసీ వర్గీకరణ పైన బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మీరు బీజేపీ ఎమ్మెల్యేలు అధిష్టానం ఏమైనా దీనిపైన మాట్లాడుతున్నారు? ఒకటి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. భారతదేశంలో ఎవరైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం సరే సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయానికి న్యాయానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయమే శిరోధార్యం కదా. ఇంకా తర్వాత మా నిర్ణయాలు ఏముంటాయి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని నిర్ణయాల మీద అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఇది ఒకటి ఏంటంటే బీసీలను మోసగించడానికి ఇది ఈ సర్వే అని ఒక పన్నాగాన్ని పక్కన పెట్టుకొని ఒక ఆటలాడుతున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఫైనల్గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు శాసనసభ ఇంతకుముందు నోటీసులు ఇచ్చింది కార్యదర్శి, దీన్ని ఎలా చూస్తారు? ఎవరిచ్చినా కానీ ఎవరైనా సరే పార్టీ ఫిరాయించిన వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలా. రద్దు అయితేనే ఇంకొకసారి పార్టీ ఫిరాయించే వాళ్ళకు భయం ఉంటుంది. తొందరలోనే ఈ రాష్ట్రానికి ఉప ఎన్నికలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్, ఇది శాసనసభ ప్రారంభమైన ఒక నిమిషంలోనే వాయిదా పడడాన్ని బీజేపీ పార్టీ తప్పుపడుతున్నది. మొత్తానికి ఈ ప్రభుత్వానికి కొన్ని సిస్టమ్లు పక్క రాష్ట్రాల నుండి అయినా శాసనసభ నడిపే విధానాలపైన వీళ్ళు ఒక స్టడీ చేస్తే బాగుంటుందని చెప్పేసి బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ.